ఫ్రంట్లో ఇంత మూలు చూపించాను కదా, ఈ ఐబ్రో పార్ట్ నుంచి ఈ ఐబ్రో పార్ట్ నుంచి తీసేసుకోవాలి. ఇంకా ఇక్కడ బ్రాడ్నెస్ కనిపించాలనుకుంటే ఈ ఐబ్రో ఎండింగ్ నుంచి తీసుకోవాలి. ఓకే, మీకు తర్వాత మీకు ఫోటో చూపిస్తాను. సో దాన్ని బట్టి ఆ ఫేస్ కట్కి ఈ ఫ్రెంచ్ ఫ్లాట్ ఏరియా సూట్ అవుతుందని చెప్పండి. అంటే యాక్చువల్లీ ఫ్రెంచ్ ఫ్లాట్ కోల్గా ఉంటే బాగుంది. ఐ మీన్ సోనాలి పిత్ర అదే సింబల్ అదే ఉంది యాక్చువల్లీ. అండ్ మోస్ట్లీ కోల్గా ఉన్న ఫేసెస్కి బాగా సెట్ అయింది. బట్ అది కూడా నేను చూపిస్తాను. చూడండి, ఆ 3 parts అలా తీసుకోవాలి. ఓకే, 3 parts సేమ్ లేదు, ఈక్వల్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక స్టెప్ అల్లేసేయాలి కింద నుంచి ఒకటి, ఈ సైడ్ దెన్ ఈ సైడ్. ఫస్ట్ అది నుంచి కొంత తీసుకోవాలి, తీసుకొని దీని కిందకి. ప్లస్ ఇది వచ్చేసి దీని కిందకి. జస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ సెంటర్ పార్ట్ సేమ్ ఉంటుంది. మిడిల్ హెయిర్ దాని చుట్టూ అటు ఇటు సెంటర్ పార్ట్ సేమ్ ఉంచాలి. జస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ అలా. ఇది ఇక్కడ నుంచి 1 లేయర్ తీసి దీంట్లోకి వేసేయాలి. ఎట్లా అట్లా 2-3 స్టెప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ జస్ట్ సింగిల్ ఒక్కొక్క లేయర్ తీసుకోవాలి. ఫింగర్తోనైనా తీసుకోవచ్చు, లేదంటే ఈ టెయిల్ కోమ్ ఉంటుంది కదా, టెయిల్ కోమ్తో ఇలా అనుకున్నా తీసుకోవచ్చు. ఇంట్లో అంటే అవన్నీ కొనుక్కోవాలి అవసరం లేదు, మీరు నార్మల్ కోమ్తో కూడా చేయొచ్చు. జస్ట్ ఈ టీత్ ఉంటుంది కదా కార్నర్ది, అది పెట్టి కూడా తీయచ్చు. అండ్ ఇంకా మోర్ స్టైల్ రావడానికి ముందే మనం లైక్ క్రీమ్స్ కానీ జెల్స్ అలాంటివి పెడతారా? జెల్స్ అంటే మనము బ్లో డ్రై యూజ్ చేసినప్పుడు అది హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి యూజ్ చేయొచ్చు, దీనికి అవసరం లేదు. నార్మల్గా సీరం అవి వాడతాం, సీరం ఉంటే అప్లై చేయొచ్చు. సీరం అయితే ఇంకా కొంచెం వెట్ ఎయిర్ పైన ఒక 3-4 డ్రాప్స్ వేసి అప్లై చేసి కోమ్ చేసేసి షైన్ వస్తుంది. ఈ చిన్న చిన్న హెయిర్ ఏదైతే ఫిజీ హెయిర్ ఉంటుందో అది ఇలా లేవకుండా కనబడుతుంది. మనకి హెయిర్ ఇలా అన్ఈవెన్గా అనిపించినప్పుడు కోమ్ చేసేసుకోవాలి, నీట్గా వస్తుంది. హెయిర్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది కూడా లుక్ అనేది. ఫ్రంట్ చాలా షార్ట్ ఉంటే ఇలా వేయడానికి రాదు. ఫ్రంట్ షార్ట్ అంటే ఇప్పుడు తన హెయిర్ ఇలా ఎంత షార్ట్ ఉంది, ఇప్పుడు జడలోకి రాదు. ఇవనేది మీరు సైడ్కి ఏదైనా స్టైలిష్ ఇంకా మనకి కావాలంటే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు జడ. తను ఆల్రెడీ షార్ట్ ఉంది పిక్చర్ చూపిస్తాను, ఫేస్ చూపిస్తాను. సమోసాలు కొంచెం రౌండ్ ఫేస్ బాగుంటుంది, రౌండ్ ఫేస్కి. ఓవరాల్గా కింద ఈ పార్ట్ వరకు, నెక్ పార్ట్ వరకు మీకు సేమ్ అలాగే రైట్ లెఫ్ట్ దీని తర్వాత ఈక్వల్ వచ్చేస్తుంది బాటంలో. ఇందులో ఎన్ని మోడల్స్ ఉంటాయండి? 3-4 మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పేది నాకు ఫ్రెంచ్ ఫ్లాట్ పఫ్. వన్ వీక్ పడుతుందా నేర్చుకోవడానికి? అవసరం లేదు, బాగా ఇంట్రెస్ట్ పెడితే 1 డేలో కూడా నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ అంటే అసలు వేరే బ్రెయిన్ కదా, ఇది కొత్త బ్రెయిన్. జనరల్గా హెయిర్ ముట్టుకోం కదా, మావే సరిగ్గా పెట్టుకోం, ఏదో వెళ్ళిపోతుంటాం. చూడండి కింద నుంచి మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ రైట్ లెఫ్ట్ అంతే, సెంటర్ పార్ట్ సేమ్ ఉంటుంది. ఓకేనా? ట్రై చేస్తారా ఇప్పుడు ఒకసారి? సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది, ఫ్రంట్ నుంచి బ్యాక్. సో ఫస్ట్ స్టెప్ వచ్చి ఈ మిడిల్ నుంచి తీసుకోవాలి బ్యాక్ నుంచి. ఓకే, నెక్స్ట్ వన్ కొంచెం ఇక్కడ ముందు పెట్టేసేసి బెటర్. ఇంకొకసారి ట్రై చేస్తారా? స్టాప్ చేసేసి
మీకు ఈ